వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ నుంచి చూద్దాం. మెదక్ జిల్లా వెల్దుర్తి రైతు వేదికలో నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజురెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకేసారి రైతుల ఖాతాలో 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా డబ్బులు జమ చేసి రైతుల పట్ల సీఎం తన చిత్తశుద్ధిని నిరూపించుకున్నారన్నారు. 18 నెలల్లో 1,00,000 కోట్ల రూపాయల ఖర్చు పెట్టి రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేసిందన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపడతారన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యతను ఇస్తామని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజేంద్ర బోయి అన్నారు. సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజావాణిలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మండలాల వారీగా పరిష్కారమయ్యే సమస్యలను అక్కడే పరిష్కరించాలన్నారు. అధికారులు సమస్యల పరిష్కారంతో ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం వహించకూడదని అన్నారు. నకిలీ పత్తి విత్తనాలు విక్రయించేందుకు ప్రయత్నించిన 3 నిందితులను బేజంగి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. సిద్దిపేట టాస్క్ ఫోర్స్ ఏసీపీ వీరేందర్ కేసు వివరాలను వెల్లడించారు. సర్వాయిపేట గ్రామానికి చెందిన దుర్గం శేఖర్, కడప జిల్లా మైదుకూరు పట్టణానికి చెందిన వసంత రామిరెడ్డి, కొండపల్లికి చెందిన కుందవరం ప్రభాకర్లను పట్టుకుని వారిని విచారించి 160 కిలోల విత్తనాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం వెల్దుర్తి మండలం బస్వాపూర్ గ్రామంలోని శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో మెదక్ జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు బాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా అక్కడికి విచ్చేసినటువంటి భక్తులతో 1 నేషన్ 1 ఎలక్షన్, ఒకే దేశం ఒకే ఎన్నిక జరగటం వల్ల దేశంలోని ఆర్థిక వ్యవస్థ మెరుగు అవుతుందని అక్కడికి విచ్చేసినటువంటి భక్తులకు తెలిపారు. బేగంపేటలోని కిమ్స్ సన్షైన్ ఆసుపత్రిలో చేరిన మాజీ మంత్రి హరీష్ రావును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. వైరల్ ఫీవర్తో బాధపడుతున్న హరీష్ రావును పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. డీహైడ్రేషన్ కారణంగా వైరల్ ఫీవర్ రావడంతో ఆయన ఆసుపత్రిలో చేరారు. వైరల్ ఫీవర్ తగ్గిన వెంటనే హరీష్ రావును డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు తెలిపారు. వేములవాడ పట్టణంలో 3వ రోజు భవనాల కూల్చివేత కొనసాగుతోంది. రాజన్న ఆలయ ముఖ ద్వారం నుంచి అమరవీరుల స్తూపం వరకు రోడ్డు వెడల్పు పనుల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. అధిక సంఖ్యలో భక్తులు, స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తిప్పాపూర్ బస్టాండ్ నుంచి వేములవాడ రాజన్న ఆలయం వరకు 80 ఫీట్ల రోడ్డు పనులు జరుగుతున్నాయని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలో పొడిచనపల్లి గ్రామంలో జరిగిన రైతు నేస్తం కార్యక్రమంలో మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన వ్యవసాయ విధానాలను రైతులు నేర్చుకుని పంట దిగుబడులు ఎక్కువ వచ్చేలా కృషి చేయాలని రైతులకు సూచించారు. అందుబాటులో ప్రజా ప్రతినిధులు కార్యక్రమం హైదరాబాద్ గాంధీ భవన్ లో ప్రారంభమైంది. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సూచనల మేరకు రోజు 2 ప్రజా ప్రతినిధులు ప్రజల వినతులు స్వీకరిస్తారు. ఈ రోజు కార్పొరేషన్ చైర్పర్సన్లు పటేల్ రమేష్ రెడ్డి తిరుపతి పాల్గొని ప్రజల సమస్యలను స్వీకరిస్తున్నారు. ప్రజలకు నేరుగా నాయకులను కలిసే అవకాశం కల్పించడమే ఈ కార్యక్రమం లక్ష్యం. కేబుల్ ఆపరేటర్లకు పోల్ ట్యాక్స్ మినహాయింపు ఇవ్వాలని, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించాలని కేబుల్ ఆపరేటర్లు ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ను కోరారు. పోల్ ట్యాక్స్ కారణంగా తమపై ఆర్థిక భారం పడుతుందని, దీన్ని రద్దు చేసేలా కృషి చేయాలని కోరారు. ఈ విషయమై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే ఈ విషయాన్ని ప్రభుత్వం విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. తెలంగాణ నిర్మాతల మండలి ఆధ్వర్యంలో రూపొందించిన కచేర్ ఫిలిం ప్రీ రిలీజ్ షోను కళాభారతి ఆడిటోరియంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కళాకారులు లయబద్ధంగా డప్పులతో దరువులు వేసి ఉత్సాహపరిచారు. కరీంనగర్ కు చెందిన సీనియర్ జానపద కళాకారుడు కలర్ సత్తన్న హీరోగా నటించారు. తెలంగాణ ఇతివృత్తం, కరీంనగర్ బ్యాక్డ్రాప్, స్థానిక అంశాలను సృష్టిస్తూ సినిమా రూపొందించారు.